మంచ్కిన్ల్యాండ్లో ఓజ్లో ఒక గాగం దుష్టవాయ మరణం గురించి పట్టణ ప్రజలు తెలుసుకుంటారు. చివరికి గాలిందా ఒక బుడగలో దిగే పశ్చిమ దుష్టమ నిజంగా చనిపోయిందని గుమిగూడిన ప్రేక్షకులకు ప్రకటిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది మరియు ఒక నృత్యంతో సంబరాలు చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి గలిందాని దుష్టత్వపు మూలాల గురించి ప్రశ్నిస్తుంది. గలిందా ఇది ఒక సమంజసమైన ప్రశ్న అని గావిస్తుంది. దుష్టత్వం యొక్క మూలం అది సహజంగా వచ్చిందా లేక రుద్దబడిందా అనే విషయంలో చాలా మంది వ్యక్తులు తరచుగా అయోమయానికి గురవుతారు. ఆ సమయంలో గలిందా ముంచ్కిన్ల్యాండ్ గవర్నర్ ఐరాప్ని వివాహం చేసుకున్నప్పటికీ దుష్ట తల్లికి సంచార విక్రేతతో ఉన్న సంబంధం గురించి చెబుతుంది. ఈ సంబంధం ద్వారా మంత్రసాని తల్లి గర్భవతి అయింది. అయితే ఆ బిడ్డ తనదేనని త్రోప్ ఎప్పుడూ వాదించారు. త్రాప్ తన భార్య పచ్చని చర్మం గల శిశువును చూసి నిరుత్సాహపడ్డారు. అతను నర్సులను బిడ్డను తీసుకెళ్లమని ఆదేశించగానే ఆమె రోదన మొదలుపెట్టింది మరియు గదిలోని చిన్న వస్తువులు ఒక్కసారిగా పైకి ఎగిరాయి. దిగ్భ్రాంతికి గురైనప్పటికీ త్రోప్ తన కుమార్తె ఎల్ఫాబాను చూడకూడదని ఖచ్చితంగా ఉన్నారు. దుల్సిబేర్ ఆమె ఆమెను గది నుండి తీసుకువెరుతుండగా ఆమె ఎల్ఫాబాను చూసుకుంటానని వాగ్దానం చేస్తుంది. ఆ తరువాత డల్సిబేర్ ఎల్ఫాబాను తన బాల్యమంతా పోషిస్తూ పెంచుతుంది. ఒకరోజు మధ్యాహ్నం ఎల్ఫాబా చదువుతుండగా డల్సిబేర్ తమ తండ్రి పిలుపుకు హాజరయ్యేలోపు చిన్నారి నెసరోజ్ను చూసుకోవాలని ఆమెను కోరింది. ఎల్ఫాబా దీనికి సంతోషించినట్లు కనిపిస్తుంది మరియు నెసరోజ్కు ఒక పువ్వును అందించి ఆమె అసాధారణమైన విషయాన్ని చూడటానికి ఆసక్తిగా ఉందా అని అడుగుతుంది. తన పుస్తకంలోని ఒక పేజీని పంచుకుంటూ ఎల్ఫాబా నెసరోజ్కి ఓజ్ అద్భుతమైన విజర్డ్ బెలూన్లో వచ్చిన కథను, ఆ తర్వాత అతను పచ్చల పట్ల తనకున్న అజమానంతో ఏ సిటీని నిర్మించిన వైనాన్ని వివరించింది. ఎల్ఫాబా నెస్సారోస్కు ఓజ్ యొక్క విజార్డ్ను కలిస్తే ప్రజల మనసులోని కోరికలను తీర్చే శక్తి ఆయనకు ఉందని చెబుతుంది. వెంటనే కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర కనిపించి ఎల్ఫాబా రూపాన్ని చూసి ఎగతాళి చేయడం మొదలు పెడతారు. వారిని విన్న నెస్సారోస్ దోహసిస్తుంది. ఇది ఎల్ఫాబా ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ఆ తర్వాత ఆమె తన శక్తులను ఉపయోగించి కొన్ని రాళ్లను గాలిలో తేలియాడేలా చేసి పిల్లల వైపు విసురుతుంది. ఆ సమయంలో ప్రోప్ బయటకు వచ్చి నెస్సారోస్ కన్నీళ్లతో ఉండటం చూస్తారు. ఎల్ఫాబా తన సోదరికి హాని చేసి ఉండవచ్చని ఆరోపిస్తారు. ఇది గ్లిండాను నిరాశపరుస్తుంది. నెస్సారోజ్ను దుల్సిబేర్ లోపలికి నడిపిస్తుండగా రాప్ మాటలు అనవసరమని ఎల్ఫాబాను ఓదారుస్తుంది. అయితే ఎల్ఫాబా మాత్రం స్పష్టంగా బాధపడుతుంది. ప్రస్తుతానికి వస్తే గలిందా దుష్టురాలి మరణ వార్తను నలుమూలలా వ్యాప్తి చేసిన తర్వాత ఎమరాల్డ్ సిటీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆమె వెళ్లే ముందు ఒక గ్రామస్థుడు ఆమెకు మతో స్నేహం ఉందనే పుకారు నిజమేనా అని అడుగుతారు. గలిందా ప్రకారం వారి మార్గాలు మొదటిసారిగా చీజ్ విశ్వవిద్యాలయంలో కలిసి చదువుతున్నప్పుడు ముడిపడ్డాయి. ఆ తరువాత గలిందా ఎల్ఫాబాతో తన మొదటి పరిచయాన్ని పట్టణ ప్రజలతో పంచుకుంటూ ఆ కథను వివరిస్తుంది. సంవత్సరాల ముందు ఎల్ఫాబా రాబోయే విద్యార్థిని అయిన నెస్సారోస్ను చీజ్ విశ్వవిద్యాలయానికి చేర్చడానికి త్రోప్తో కలిసి వెళ్తుంది. ఎల్ఫాబాను చూడగానే కొత్త విద్యార్థిని అయిన గలిందా ఆశ్చర్యానికి గురవుతుంది. కొంచెం హాస్యంతో ఎల్ఫాబా తన రూపంలో ఏదైనా తేడా ఉందా అని అడుగుతుంది. దానికి గలిందా ఆమె కేవలం మారిపోయినట్లు కనిపిస్తోందని సమాధానమిస్తుంది. ఎల్ఫాబా తాను ఆకుపచ్చ రంగులో పుట్టానని చెబుతుంది. గలిందా ఆమె పరిస్థితికి సానుభూతి తెలుపుతుంది. అంతేకాకుండా ఆమె తన చదువులను మంత్రవిద్యపై కేంద్రీకరించాలని అనుకుంటోంది. ఎల్ఫాబాకు ఎప్పుడైనా రూపాంతరం కావాలనిపిస్తే తన సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. టెన్షన్ మరియు ఫన్నీ గలిందా దయకు గర్వపడుతున్నప్పటికీ ఎల్ఫాబా దానిని అవమానంగా గావిస్తుంది. గలిందా తన సామర్థ్యానికి మించిన పనిలో ఒక అపరిచితుడికి సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం కూడా ఆమెకు వింతగా అనిపిస్తుంది. గాలిందా స్పందించే లోపే రాప్ నెస్సారోజ్ను చక్రాల కుర్చీలో తోసుకుంటూ వచ్చి ఎల్ఫాబా అనవసరమైన దృష్టిని ఆకర్షించకుండా ఆపమని డిమాండ్ చేశారు. ఆ తరువాత అతను తన మరణించిన భార్యకు చెందిన వెండి బూట్లను నెస్సారోజ్కు బహుమతిగా ఇస్తారు. ఆమె సూట్కేసులో బహుమతి పెట్టడానికి బయలుదేరే ముందు ఎల్ఫాబా తన సోదరి షీజ్లో రాబోయే సాహసం కోసం తన నిజమైన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. నెస్సరోజ్ ఆమెను మిస్సవుతానని చెబుతుంది. అయితే ఎల్ఫాబా బహుశా ఆమె చాలా ఆనందంలో మునిగిపోయి తనను గుర్తుకు తెచ్చుకోలేదని తిరిగే సమాధానమిస్తుంది. వెంటనే కొత్త విద్యార్థులను పాఠశాల ఆవరణలోకి వెళ్లమని ఆదేశించారు. నెస్సరోజ్ ఒంటరిగా రావడాన్ని చూసి ప్రోప్ ఆమె క్షేమంగా చేరుకునేలా చూడమని ఎల్ఫాబాను అడుగుతారు. ఎందుకంటే ఆమె ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఆమె పాఠశాలలోకి ప్రవేశించి చీజ్ అధ్యక్షురాలు చరిత్ర విభాగం అధిపతి డాక్టర్ దిల్లామన్ మరియు మంత్రవిద్య అధ్యయనాల డీన్ మేరం మోరిబుల్ విద్యార్థులకు పరిచయం చేయడం చూస్తుంది. ఎల్ఫాబా తన స్వతంత్ర స్వభావం కారణంగా నెస్సరోజ్ తన ఉనికిని ద్వేషిస్తుందని నమ్ముతుంది. అయినప్పటికీ రోప్ విధేయతను కోరుకుంటారు. విద్యార్థుల పట్ల ఉన్నత ఆకాంక్షలతో నిండిన ఆమె ప్రోత్సాహకరమైన ప్రసంగం ముగిసిన తర్వాత వారి వసతి గృహ నియామకాలు మరియు గదుల కేటాయింపులను కనుగొనడంలో వారికి మార్గనిర్దేశం చేయమని ప్రధానోపాధ్యాయురాలు కారిల్ను ఆమె ఆదేశించారు. ప్రొఫెసర్ల కోసం అందరూ జేజేలు కొరుతుంటే మేరం మోరిబుల్ రాక మాత్రం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లుంది. మేరం మోరిబుల్ ఆడిటోరియం నుండి నిష్క్రమించగానే గలిందా మిస్ కారిల్ చర్యలను అనుకరిస్తూ ఆమెను సమీపిస్తుంది.
ఆ తరువాత ఆమె మారం మోరిబుల్ యొక్క మంత్రవిద్య సెమినార్లో చేరాలని కోరుకుంటుంది. అయితే కొత్త విద్యార్థులను అసాధారణ పరిస్థితులలో మాత్రమే సెమిస్టర్ మధ్యలో అనుమతిస్తారని ప్రొఫెసర్ సూచిస్తారు. ఇంతలో మిస్ కాడిల్ నెస్సరోజ్ను చూసి ఆమె గవర్నర్ కుమార్తె అని గ్రహిస్తుంది. గలిండా తన వాదనను వినిపించాలని ప్రయత్నిస్తుంది, కాని మేరం మొర్రిబిల్ ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. నెస్సరోజ్ పాఠశాలలో ఆనందిస్తుందని ఆమె వివరిస్తుండగా ఎల్ఫాబా యొక్క ఆకస్మిక రాక మిస్ కాడిల్ను ఆశ్చర్యపరుస్తుంది. నెస్సారోజ్ ఎల్ఫాబా యొక్క నిరంతర ఉనికిని ప్రశ్నిస్తుంది మరియు వారి తండ్రి తన సోదరి యొక్క సముచిత ఏర్పాటును చూసుకోవాలని ఆమెకు సూచించారని ఎల్ఫాబా సమాధానమిస్తుంది. మిస్ కాడిల్ సహాయం చేయడానికి ముందుకొచ్చినా నెస్సరోజ్ ఎలాంటి సహాయాన్నైనా తిరస్కరించింది. ఆమె వేడుకోళ్లను పట్టించుకోకుండా మిస్ కాడిల్ నెస్సారోజ్ను దూరంగా తీసుకెళ్తుంది. ఇది ఎల్ఫాబా ఆగ్రహానికి కారణమవుతుంది. ఆమె తన మేజిక్ను ఉపయోగించి తన సోదరి తిరిగి వచ్చే వరకు వస్తువులను తెలకినెతిగ్గా విసిరివేస్తుంది. అందరూ దిగ్భ్రాంతికి గురైనప్పటికీ నెస్సారోస్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించి వెంటనే తన చక్రాల కుర్చీని తిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎల్ఫాబా తన సోదరి మొదటి రోజును నాశనం చేసినందుకు నిరాశ చెందుతుండగా మేరం మోర్రిబుల్ ఆమెను ఆతంకపరుస్తుంది. ఆ తప్పిదానికి తానే బాధ్యురాలినని చెబుతుంది. ఊహించనిది ఊహించాలనే భాగ్యం నేర్పడానికే అలా చేశానని వివరిస్తుంది. ఎల్ఫాబా చర్యలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత మరియు ఆమె ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమెను తన ఏకైక విద్యార్థినిగా తీసుకోవాలని ఆమె ఇప్పుడు కోరుకుంటుంది. గలిండా ఎల్ఫాబా యొక్క రూమ్మేట్ పరిస్థితి గురించి అడగడానికి మేరం మోరిబుల్ను సంప్రదించినప్పుడు గలిండా ఎల్ఫాబాతో రూమ్మేట్గా ఉండటానికి ఆఫర్ చేస్తుందని ప్రొఫెసర్ పొరపాటుగా అనుకుంటారు. ఆ తర్వాత మోరిబుల్ ఎల్ఫాబాను గలిండాతో గదిని పంచుకోమని సూచిస్తుంది. ఇది వారిని స్పష్టంగా ఆశ్చర్యపరుస్తుంది. ఏ ప్రకటనలు చేసే ముందు ఆమె ఎల్ఫాబాను తనతో రమ్మని సైగ చేస్తూ నిష్క్రమిస్తుంది. ఎల్ఫాబా తన ఏకైక విద్యార్థిని కావాలని మేరం మోరిబుల్ కోరుకుంటున్నట్లు గాలిండా విన్నప్పుడు ఆమెకు అసూయ కలుగుతుంది. మేరం మోరిబుల్ తన నిరంతర బస కోసం హ్రాప్ యొక్క సమ్మతిని పొందేందుకు అతనితో ఈ విషయం గురించి చర్చిస్తారు. ఎల్ఫాబా తన తండ్రి గారికి నచ్చకపోవచ్చనే కారణంతో అక్కడే ఉండటం గురించి సందేహంగా ఉన్నానని చెబుతూనే మేరం మోరిబుల్ తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఎల్ఫాబా యొక్క మాయా శక్తుల గురించి మరియు వాటి మూలం గురించి విచారిస్తుంది. ఎల్ఫాబా తనకున్న శక్తి ఒక ప్రత్యేక సామర్థ్యంగా పరిగణించగలుగుతుందో లేదో తనకు తెలియదని చెబుతోంది, ఎందుకంటే దానిని నియంత్రించగల సామర్థ్యం తనకు లేదు. మేరం మోరిబుల్ తగినంత మాయా నియంత్రణతో ఎల్ఫాబా విజార్డ్ను కలిసి అతని గ్రాండ్ విజయర్ కాగలదని ప్రతిపాదించింది. ఎన్నో సంవత్సరాలుగా తాను ఎల్ఫాబా వంటి సామర్థ్యం గల వ్యక్తి కోసం వెతుకుతున్నానని, ఈ విషయాన్ని తానే స్వయంగా విజార్డ్కు తెలియజేస్తానని ఆమె ఉత్సాహంగా ప్రకటించింది. చివరికి ఎల్ఫాబా తన గదికి తిరిగి వచ్చి చూసేసరికి గాలిండా దాదాపు గది మొత్తాన్ని ఆక్రమించి ఉంటుంది. ఎల్ఫాబా అన్యాయాన్ని నిరసిస్తుంది. గలిండా మాత్రం తనకు ఒక ప్రైవేట్ సూట్ కేటాయింపు ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడిస్తుంది. చివరికి ఆమె ఎల్ఫాబాను తన పేద ప్రాంతానికి నిర్దేశిస్తుంది మరియు తన రూమ్మేట్ మేరం మోరిబుల్తో తన గురించి అనుకూలంగా మాట్లాడతారని ఆశిస్తుంది. గలిండా మేరం మోరిబుల్పై ఎల్ఫాబా చేసిన ఆరోపణను ఖండిస్తుంది. ఆ తర్వాత ఆమె ఎల్ఫాబా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుంది, అయినప్పటికీ మౌనంగా ఉంటుంది. ఎల్ఫాబా యొక్క నిరంతరాయ ఆతంకాలతో ఆమె విసుగెత్తి తనకు ఏమీ తెలియదని అరుస్తుంది. కిటికీ పగిలిపోయింది. గలిండా పూర్తిగా ఆశ్చర్యపోయింది. అయినప్పటికీ ఆ ఇద్దరు అమ్మాయిలు వేర్వేరు పనులు చేస్తూ పొసగనివారిలా కనిపిస్తున్నారు. మరుసటి రోజు అమ్మాయిలు ఇతర విద్యార్థులతో పాటు డాక్టర్ డిల్లమన్ తరగతికి హాజరవుతారు. క్లాస్ అంతటా డిల్లమన్ గలిండాను పదే పదే గ్లిండా అని పిలుస్తాడు. అది ఆమెకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎల్ఫాబా డిల్లామన్ కోసం వాదిస్తూ అతను తన పేరుతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మిగిలిన వారికంటే అతను భిన్నమైనవారని చెబుతుంది. తరువాత అతను పాఠశాలలో జంతువులను వ్యతిరేకించే ధోరణి కారణంగా పాఠశాలలో జంతువులను బోధించే ఏకైక ఉపాధ్యాయుడిగా తన ప్రత్యేక స్థానం గురించి వివరిస్తాడు. అంతకుముందు జంతువులు మరియు మానవులు శాంతియుతంగా కలిసి జీవించేవారని, ఆ తర్వాత రాజ్యాన్ని పీడించిన వినాశకరమైన కరువుకు జంతువులను అన్యాయంగా నిందించారని ఆయన మరింత వివరించారు. పాళ్యం మధ్యలో అతను నల్లబల్ల త్రిప్పి జంతువులను కించపరిచే అసభ్యకరమైన సందేశాన్ని కనుగొన్నారు. దీనివల్ల డిల్లమన్ కోపంగానూ నిరుత్సాహంగానూ కనిపిస్తాడు మరియు రచయిత ఎవరో తెలుసుకోవాలని అతను అడిగినప్పుడు విద్యార్థులెవరూ స్పందించరు. వాళ్లని వెళ్ళమని చెప్పిన తర్వాత అతను బల్ల మీద ఉన్న వస్తువులని బాగాలేకుండా కింద పడేశాడు. మిగతా విద్యార్థులు వెళ్లిపోతుండగా ఎల్ఫాబా మాత్రం డిల్లమన్ వస్తువులను సేకరించడంలో సహాయం చేయడానికి వెనుకనే ఉండిపోయింది. అది చేయాల్సిన అవసరం లేదని అతను ఆమెతో చెప్పాడు, కాని ఆమె పట్టుదలగా ఉంది. తరువాత మేరం మొర్రిబుల్ తరగతి గదిలో ఎల్ఫాబా ఒక నాణేన్ని పైకి లేపలేకపోవడం ఆమెను చాలా నిరాశకు గురిచేస్తుంది. మేరం మోరిబుల్ తన సామర్థ్యాలను సాధన చేయుటకు ఓపిక అవసరమని ఆమెకు నచ్చజెప్పారు. ఆ తరువాత ఆమె డిల్లమన్ క్లాసులో జరిగిన సంఘటన గురించి ఆరా తీస్తుంది. ఎల్ఫాబా దాని గురించి మాట్లాడుతూ అది చాలా హేయమైన చర్య అని అంటుంది. ఆమె పెరుగుతున్న కోపం ఆమె సామర్థ్యాలను ప్రేరేపిస్తుంది. ఇది మేరం మొర్రిబుల్ను ఆకట్టుకుంటుంది. ఆమె తన నియంత్రణను మెరుగుపరుచుకోవాలని కోరుతుంది.
తగినంత పురోగతి ఉంటే తాను స్వయంగా ఎల్ఫాబాను విజార్డ్కు పరిచయం చేయగలనని ఆమె మరింత పేర్కొంది. తరగతి గది నుండి బయలుదేరుతూ ఎల్ఫాబా దిల్లామన్ పాఠశాల నుండి నిష్క్రమిస్తుండటం గమనించి రహస్యంగా అతన్ని అనుసరించింది. ఇంటికి చేరుకున్న తరువాత దిలమన్ తన తోటి జంతువుల యొక్క ఇటీవలి అదృశ్యాల గురించి చర్చిస్తారు. హఠాత్తుగా ఎల్ఫాబా గొంతు విప్పింది, జంతువులను ఒక చొరబాటుదారుడి ఉనికి గురించి హెచ్చరించింది. జంతువులను మౌనంగా ఉంచే మానవుల ఆందోళనకరమైన ధోరణిని అతను మరింతగా గుర్తించాడు. వాటిలో కొన్ని ఇప్పటికే స్వర ఉచ్చారణ సామర్థ్యాన్ని కోల్పోయాయి. అందరూ వెళ్లిపోయాక దిలమన్ ఎల్ఫాబాను గమనించి ఆమెను లోపలికి ఆహ్వానిస్తారు. ఆమె వారి సంభాషణను విన్నానని చెప్పి అది జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తుంది. దిల్లమన్ ఇదివరకే జరుగుతోందని పట్టుబడుతున్నారు. ఇది ఎల్ఫాబాకు విచారాన్ని కలిగిస్తుంది. ఆమె వెంటనే విజార్డ్కు తెలియజేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. కాని దిలమన్ ఆమె గత ఆవిష్కరణలను ఎవరికీ వెల్లరించవద్దని హెచ్చరిస్తారు. ఎల్ఫాబా తన ఇంటి నుండి బయలుదేరుతుండగా అడవిలో గుర్రంపై స్వారీ చేస్తున్న యువరాజు ఫియెరో ఆమెకు ఎదురుపడతారు. ఆమె చర్మపు రంగు చూసి ఆశ్చర్యపోయినట్టుగా అతను ఆమె వెళ్ళిపోతుంటే చూస్తూ తరువాత వారి గమ్యస్థానాలు దగ్గరగా ఉన్నాయని గమనించి ఆమెకు లిఫ్ట్ ఇస్తానంటారు. అయినప్పటికీ ఎల్ఫాబా అతని ప్రతిపాదనను సూటిగా తిరస్కరించి బదులుగా పాఠశాలకు తిరిగి వెళ్తుంది. ఫియెరో బదిలీ విద్యార్థిగా తమతో చేరతారని ఉదయం పాఠశాలలోని విద్యార్థులకు వార్త అందుతుంది. అతను ఆమెను చూడగానే అతను ముగ్ధుడైనట్లు కనిపిస్తారు మరియు ఆమె స్వయంగా అతనికి క్యాంపస్ను చూపించడానికి ముందుకు వస్తుంది. గ్రంథాలయంలో ఫియెరో ఎల్ఫాబాని చూసి చేయి ఊపుతారు, కాని ఆమె అతన్ని గుర్తించదు. ఆ తరువాత విద్యార్థుల వినోద కార్యకలాపాల గురించి ఫియెరో అడుగుతారు. చీజ్ అలాంటి వినోదాలను ఏమీ అందించదని గలిండా సమాధానమిస్తుంది. ఫియెరో ఓజ్టెక్ బాల్రూమ్ను సందర్శించాలని ప్రతిపాదించారు, కాని విద్యార్థులకు ప్రవేశం లేదని గలిండా అతనికి తెలియజేసింది. మాట్లాడుకుంటుండగా దగ్గరలోని బాలుడు బోక్ కాలు జారి పడిపోతారు. ఫియెరో అతన్ని తిరిగే నిలబడటానికి సహాయం చేస్తారు. బోక్ వారి సంభాషణను విన్నానని చెప్పారు. అంతేకాకుండా చీజ్ విద్యార్థులు చీకటి పడిన తర్వాత పట్టణంలోకి వెళ్లడాన్ని నిషేధిస్తుందని తెలిపారు. ఆ తరువాత బోక్ గలిండాతో పార్టీలో డాన్స్ చేయాలనే తన కోరికను తెలియజేస్తారు. ఫియెరో ఏమీ పట్టనట్టుగా పాఠశాల బోధనలను తోసిపుచ్చుతారు మరియు ఆ సాయంత్రం ఓజ్టెక్ బాల్రూంలో జరిగే పార్టీకి విద్యార్థులను ఆహ్వానిస్తారు. బోక్ గలిండాను ఏకపక్షంగా ప్రేమిస్తారు, కాని గలిండాకు ఫియెరోపై మనసు ఉంది. వేరొకరి పట్ల తనకున్న గావాలను వ్యక్తపరచడానికి బదులుగా గలిండా బోక్ దృష్టిని మళ్లిస్తుంది. నెసరోజ్ను నృత్యానికి ఆహ్వానించమని అతన్ని ప్రోత్సహిస్తుంది. అతను అది చేస్తే ఆమె తన హీరోగా గావిస్తుందని ఆమె చెప్పడం విన్న బోక్ ఆమె కోసం ఏదైనా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో బోక్ నెస్సరోజ్ను డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడానికి ఆమె దగ్గరకు వస్తారు మరియు ఆమె చాలా సంతోషంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నెస్సరోజ్ ఎల్ఫాబాని కలుస్తుంది మరియు ఆ సాయంత్రం జరిగే డాన్స్కు తాను హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలియజేస్తుంది. బోక్ ఆమెను బయటకు రమ్మని ప్రోత్సహించినది గాలిండానే అని వెల్లరించడంతో గాలిండా తనకు డేట్ ఏర్పాటు చేసిందని కూడా ఆమె పేర్కొంది. ఇంతలో చెన్షన్ మరియు ఫాన్నీ గలిండా పార్టీ కోసం ఒక దుస్తులను ఎంపిక చేయడంలో సహాయం చేస్తారు. ఆమె ఫియెరోను ఆకర్షిస్తుందని ఆశిస్తూ గదిని పరిశీలిస్తూ ఫన్నీ ఒక నల్లటి, కోలగా ఉండే టోపీని చూసి దాని గురించి గలిండాని అడుగుతుంది. అమ్మ చెప్పిన ప్రకారం అది వాళ్ళ అమ్మమ్మగారు తయారు చేశారట, కాని తను మాత్రం చచ్చినా దాన్ని వేసుకోదు. ఆమె బహుమతిగా ఇచ్చేసేదానని చెబుతోంది, కాని ఆమెకున్న వ్యతిరేకత అంత దూరం వరకు లేదు. ఎల్ఫాబా గదిలోకి అడుగు పెట్టగానే గలిండా స్నేహితులు నిష్క్రమిస్తారు. ఫాన్నీ మరియు చెన్షన్ దానిని ఎల్ఫాబాకు ఇమ్మమని సలహా ఇస్తారు, కాని గలిండా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నెసరోజ్ కోసం పార్టీలో ఒక డేట్ను ఏర్పాటు చేయడంలో సహాయం చేసినందుకు ఎల్ఫాబా గలిండాకు కృతజ్ఞతలు తెలిపింది. గలిండా దానిని అస్సలు పట్టించుకోనవసరం లేదని కొట్టిపారేస్తుంది. ఆ తరువాత ఎల్ఫాబాని పార్టీకి ఆహ్వానిస్తుంది. ఎల్ఫాబా దిగ్భ్రాంతి చెందినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ ఒక్క విద్యార్థిని మాత్రమే గైర్హాజరవడం అసంబద్ధమని గలిండా పట్టుబడుతుంది. ఆ తరువాత ఆమె ఎల్ఫాబాకి మొనదేలిన టోపీని అందిస్తూ అది ఆమెకు ఎంత బాగా సరిపోతుందో చెబుతుంది. కొద్దిసేపటి తరువాత ఆమె మేరం మోరిబుల్ను ఒక సహాయం కోసం సందర్శిస్తుంది. ఆ తర్వాత అతను నెస్సారోస్తో తాను ఏదో చెప్పాలని అనుకుంటున్నానని తెలియజేస్తారు. అతను ఆమె అందాన్ని మెచ్చుకుంటారు మరియు నెస్సారోస్ వారి పరస్పర అర్హత గురించి పారుతున్నప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తుంది. గలిండా మరొకరితో సంతోషంగా ఉన్నట్లు కనిపించడంతో బోక్ నెస్సరోస్కు తన పరస్పర గావాల లేమిని చెప్పడానికి వెనుకారతారు. కొంతకాలం తర్వాత మేరం మోరిబుల్ గలిండాకు సాధన కోసం ఒక మంత్రదండం ఇవ్వడానికి వేడుకకు వస్తారు. గలిండా ఆశ్చర్యపోయింది. తన సామర్థ్యాన్ని నమ్మి విద్యార్థినిగా అంగీకరించినందుకు మేరం మోరిబుల్కు కృతజ్ఞతలు తెలిపింది. గాలిండాపై తనకు నమ్మకం లేదని మోరిబుల్ అంగీకరించింది. ఎల్ఫాబా తన రూమ్మేట్ను విద్యార్థిగా తీసుకోవలసిందిగా తనను ఒప్పించిందని వెల్లడించింది. పార్టీకి ఇప్పుడే వచ్చిన ఎల్ఫాబాకు గలిండా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆమె మరింత వివరిస్తుంది. ఆ క్షణంలో ఎల్ఫాబా సూదిగా ఉన్న టోపీ ధరించి లోపలికి వచ్చింది, అందరి నుండి ఆసక్తికరమైన చూపులను ఆకర్షిస్తూ.
విద్యార్థులు ఆమె బాగాలేని నృత్యాన్ని ఎగతాళి చేస్తుండగా గలిందా ఆమె బాధను చూసి వారితో చేరిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారు పార్టీలో ఎంత బాగా గడిపారో చెప్పారు. మొదట్లో ఎల్ఫాబా మౌనంగా ఉంటుంది, కాని తరువాత ఆమె తండ్రికి అయిష్టత ఉందని తెలుపుతుంది. అతను అలా గావించడంలో సమర్థించబడ్డారని నమ్ముతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తుండటంతో గలిందా రహస్యాలు పంచుకునే ఒప్పందాన్ని ప్రతిపాదిస్తుంది. గలిందా తన ఉద్దేశ్యం గురించి ప్రశ్నిస్తుంది మరియు ఎల్ఫాబా తన ఆకుపచ్చ చర్మంతో పుట్టిన తరువాత నెసారోస్ గర్గం దాల్చినప్పుడు అలాంటి సంఘటన జరగకుండా ర్యాప్ ప్రయత్నించారని వెల్లడిస్తుంది. గలిందా ఈ విషయం తెలిసి బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఎల్ఫాబా కన్నా మిల్క్ఫ్లవర్ చేసిన పనులే దీనికి కారణమని ఆమె వాదిస్తోంది. ట్రోప్ తన గర్భవతి అయిన గార్యను పాలపువ్వులు తినేలా బలవంతం చేశారు. ఇది నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీసింది. చివరికి ఆమె మరణానికి మరియు నెసారోజ్ వైకల్యానికి కారణమైంది. మరుసటి ఉదయం విద్యార్థులు డిలమన్ పాఠ్యం కోసం నెమ్మదిగా వస్తున్నప్పుడు ఎల్ఫాబా ఆయనకు గసగసాల పొమ్ములు ఇస్తుంది, కాని ఆయన ఆమెను వెంటనే తన సీట్లో కూర్చోమని సూటిగా చెబుతారు. విద్యార్థులు వారి స్థానాల్లో కూర్చున్న తర్వాత దిల్లమన్ తాను షీజ్ను విడిచి వెళ్తున్నట్లు ప్రకటిస్తారు. జంతువులకు బోధించే అర్హత లేదని చెబుతారు. బలవంతంగా తొలగించబడుతున్నప్పుడు దిల్లామన్ విద్యార్థులకు వారు పూర్తి నిజం తెలుసుకోలేదని తెలియజేస్తారు. అతను వెళ్లిపోయాక ఎల్ఫాబా విద్యార్థులను సవాలు చేస్తుంది. వారు నిష్క్రియంగా ఉండాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది, కాని కారిల్ ఆమెను తిరిగి తన సీటులో కూర్చోమని ఆదేశిస్తారు. ఆ తరువాత వారి కొత్త ప్రొఫెసర్ నికిరిక్ ప్రత్యేకంగా వారి కోసమే ఒక ప్రెజెంటేషన్ను రూపొందించారని ఆమె పేర్కొంది. నికిరిక్ వెంటనే తరగతి గదిలోకి నడిచి వెళ్లి విద్యార్థులకు బోనులో ఉన్న సింహం పిల్లను చూపిస్తారు. జంతువులు మాట్లాడకుండా ఆపడానికి రూపొందించిన ఒక నూతన ఆవిష్కరణను ఆ పంజరం సూచిస్తుందని అతను వివరిస్తారు. ఎల్ఫాబా పంజరంలో ఉన్న పిల్ల గాయపడినట్లు ఉండటం గురించి ఆందోళన చెందుతుంది, కాని నికిరిక్ దానిని అల్పమైన విషయంగా కొట్టిపారేస్తారు. ఎల్ఫాబా తన నిరాశను వ్యక్తం చేసింది మరియు గలిందా మరియు ఫియరో చర్య తీసుకోవాలని కోరింది. ఫియరో ఏమి చర్య తీసుకోవాలో అని ఆలోచిస్తూ అడుగుతారు, కాని ఎల్ఫాబా కోపంతో బల్ల మీద ఉన్న గసగసాల పువ్వులను కొరుతూ వారు తప్పకుండా చర్య తీసుకోవాలని పట్టుబడుతుంది. ఊహించని విధంగా గసగసాల పువ్వులు తిరగడం మొదలుపెట్టాయి మరియు గూలి గదిని కమ్మేయడంతో ఎల్ఫాబా మరియు ఫియరో తప్ప అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆమె మాట్లాడటానికి ముందే అతను ఆ పిల్లపులిని ఎత్తుకుని ఎల్ఫాబాకు సురక్షితమైన స్థావరాన్ని కనుగొనాలని ప్రకటిస్తారు. విద్యార్థులందరూ వెళ్లిపోయాక మేరం మోర్రిబుల్ తరగతి గదిలోకి వచ్చి వారంతా నిద్రపోతూ ఉండటం చూస్తుంది. ఎల్ఫాబా ప్రమేయం ఉందని గ్రహించి ఆమె ఓజ్ యొక్క విజార్డ్ కోసం ఒక లేఖను రూపొందించడానికి తన కార్యాలయానికి వెళ్లే ముందు నవ్వుతుంది. చివరికి తన శక్తులు తనపై మాత్రమే ఎందుకు పనిచేయడం లేదని అతను అడిగారు. సమాధానం చెప్పడానికి బదులుగా ఎల్ఫాబా అతనికి ఒక గీత తగలడం చూసి రక్తం కరగడానికి సహాయం చేస్తుంది. ఆమెకు అతని పట్ల ప్రేమ ఉందని, అతనికి కూడా ఆమె పట్ల అదే భావన ఉందని అప్పుడు తెలుస్తుంది. ఫియరో వెంటనే ఆ పిల్లని సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని ప్రతిపాదించారు. ఎల్ఫాబా అంగీకరించింది. ఎల్ఫాబా అతను వెళ్లిపోతుంటే హృదయవిదారకంగా కనిపిస్తుంది. తన గావాలు ఉన్నప్పటికీ వారి బంధం శాశ్వతంగా కోల్పోయిందని గ్రహిస్తుంది. మరుసటి రోజు ఎల్ఫాబాను ఓజ్ యొక్క విజార్డ్ పిలుస్తారు మరియు ఆమె ఎమెరాల్డ్ సిటీలో ఉండాలని కోరుకుంటారు. ఎల్ఫాబా సిద్ధంగా లేనట్లు గావిస్తుంది, అయినప్పటికీ మేరం మోరిబుల్ ఆమె విజయం గురించి నమ్మకంగా ఊహిస్తున్నారు. చివరికి ఎల్ఫాబాను విజార్డ్ దగ్గరకు తీసుకువెళ్లడానికి ఎమరాల్డ్ సిటీ రైలు స్టేషన్కు చేరుకుంది. గలిందా వెళ్లే ముందు ఎల్ఫాబాను వీడ్కోలు చేయడానికి కలుస్తుంది. ఫియరో గురించి ఎల్ఫాబా అడుగుతుంది. దానికి గలిందా బదులిస్తూ డిల్లామన్ బహిష్కరణ తరువాత అతను వింతగా ప్రవర్తిస్తున్నారని చెబుతుంది. ఫియరోకు డిల్లామన్పై ఉన్న అజమానం యొక్క లోతును ఆమె ఆలోచిస్తుండగా అతడు ఎల్ఫాబాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చినట్టు కనిపించారు. ఆ తర్వాత వారు ఆ పిల్ల పులికి సహాయం చేసిన రోజు గురించి చాలా ఆలోచించానని అతను గుర్తు చేసుకుంటారు. ఎల్ఫాబా కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నానని ఒప్పుకుంటుంది. గలిందా వారి అనుబంధం గురించి ఆలోచించేలా చేస్తుంది. ఆ తర్వాత డిలమన్ కోసం తన ఆరాటాన్ని అతని తరపున వాదించాలనే కోరికను వ్యక్తం చేస్తుంది. ఆ సమయంలో ఆమె విద్యార్థులందరినీ పోగుచేసి డిలమన్కు నివారిగా గ్లిందా అనే పేరును స్వీకరించాలని తన ఉద్దేశాన్ని ప్రకటిస్తుంది. చివరికి ఎల్ఫాబా ఎమెరాల్డ్ సిటీకి వెళ్లే రైలు ఎక్కుతుంది. అది బయలుదేరే ముందు గలిందను కూడా తనతో రమ్మని ఆహ్వానిస్తుంది. ఎల్ఫాబాకు ఒకే ఆహ్వానం రావడంతో తనను ఆహ్వానించలేదని గలిందా అనుమానిస్తుంది. అయినప్పటికీ తన స్నేహితురాలు చింతించవద్దని ప్రోత్సహిస్తుంది. ఆ తరువాత వారంతా కలిసి పచ్చ నగరం ఎమరాల్డ్ సిటీ వైపు ప్రయాణిస్తారు మరియు వారు అక్కడికి చేరుకున్నాక ఆ నగరం యొక్క అద్భుతమైన అందం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదనంగా వారు ఓజ్ యొక్క విజార్డ్ ఆధారంగా రూపొందించబడిన ఒక నాటకాన్ని చూస్తారు. అది గ్రిమ్మరీని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తిగా అతనిని నియమించిన జోస్యాన్ని నెరవేర్చడానికి అతను చేసిన ప్రయాణాన్ని వివరిస్తుంది. చివరికి మంత్రగాడి కోతుల కాపలాదారుడు వారిని తన కోట లోపలికి నడిపిస్తారు. లోపలికి రాగానే ఒక గారి రోబోట్ వారి గుర్తింపులను అడుగుతుంది. ఎల్ఫాబా స్పష్టంగా గయపడి దాదాపు పారిపోతుంది, కాని గలిందా ఆమెను ఆపుతుంది.
ఆమె తన పేరు చెప్పగానే విజార్డ్ తనను తాను పరిచయం చేసుకోవడానికి ప్రత్యక్షమవుతారు. ఎల్ఫాబాను చూసి అతను సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కాని గలిండా వస్తుందని ఊహించలేదని అంగీకరించారు. ఆమె తరువాత తాను ఎల్ఫాబా యొక్క స్నేహితురాలినని మరియు వారందరూ అతనిని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత విజార్డ్ రేపతి ఓజ్ పేరుతో ఒక భవిష్యత్ మహానగరాన్ని నిర్మించే ప్రణాళికలను వెల్లడిస్తారు. ఆ తర్వాత అతను ఎల్ఫాబాకి ఆమె పోలికలతో ఉన్న ఒక బొమ్మను బహుమతిగా ఇస్తారు, దానిని ఆమె కృతజ్ఞతతో స్వీకరిస్తుంది. ఆ పచ్చని వస్తువును చూస్తూ దాని రంగును ఆమె నిర్ధారిస్తుంది. అప్పుడు ఆ మాంత్రికుడు ఆమె కోరుకుంటున్న మార్పు ఇదేనా అని అడుగుతారు. కొంత ఆలోచన తర్వాత ఎల్ఫాబా అంతరించిపోతున్న జంతువులకు సహాయం చేయమని అతనిని కోరింది. ఆ మాంత్రికుడు ఆమె అభ్యర్థనను ఆమోదించారు. జంతువుల కోసం ఆమె వాదిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు, ఎందుకంటే అతను అందరికీ రెండో అవకాశం ఇవ్వాలని నమ్ముతారు. ఆ క్షణంలో మాంత్రికుడి కోతి గతుల నాయకుడు చిస్చెరీ గ్రిమ్మరీని కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగిస్తారు. కొంతకాలం తర్వాత మేరం మోర్రిబుల్ కోతకు వస్తారు. ఎల్ఫాబా యొక్క ప్రత్యేక సందర్భాన్ని ఏ కారణం చేతనైనా కోల్పోకూడదని ఆమె వివరిస్తారు. ఎల్ఫాబా మరియు గలిందా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి దాని దగ్గరకు వస్తారు. మేరం మోర్రిబుల్ ఎల్ఫాబాను తొందరపడి చదవనవసరం లేదని చెబుతుంది, కాని ఎల్ఫాబా ప్రయత్నించాలని పట్టుబడుతుంది. అందరూ ఆశ్చర్యపోయేలా ఎల్ఫాబా సమీపించగానే గ్రిమ్మరీ తెరుచుకుంది. మేరం మోర్రిబుల్ మరియు విజర్ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తరువాత ఎల్ఫాబాను ప్రయత్నించమని కోరుకునే ప్రారంభ స్పెల్ గురించి విజార్డ్ మేరం మోర్రిబుల్ను అడుగుతారు. వెంటనే గ్రిమ్మరీ లిపి వెలుగుతో ప్రజ్వలించింది. దానిని అర్థం చేసుకోలేకపోవడం గురించి ఎల్ఫాబా చింతించాల్సిన అవసరం లేదని, అది పురాతన, మరచిపోయిన మంత్రాల భాషలో వ్రాయబడిందని మేరం మోర్రిబుల్ భరోసా ఇచ్చారు. తరగతి గదిలో మేరం మోర్రిబుల్ గాలిలో తేలియాడే విద్యను బోధిస్తున్నారు మరియు విజార్డ్ చిస్చెరీకి పక్షులను చూడటమంటే ఇష్టమనే విషయంపై ఎల్ఫాబా దృష్టిని మళ్లిస్తారు. ఆమె మాట్లాడకముందే ఎల్ఫాబా సులభంగా పదాలను చదవటం ప్రారంభించింది. ఇది మేరం మోర్రిబుల్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రం చదివిన తర్వాత చిస్చెరీ బాధతో విలవిల్లారిపోతారు. ఏమీ జరుగుతోందో అని ఎల్ఫాబా ఆందోళన చెందుతోంది, కాని మేరం మోర్రిబుల్ ఇది కేవలం పరివర్తన దశ మాత్రమేనని ఆమెకు నచ్చజెప్పింది. ఆ చిస్చెరీ బాధతో రెక్కలు విప్పి పైకప్పు వైపు ఎగురుతుంది. గ్రిమ్మరీ నుండి వచ్చే మంత్రాలు మార్పులేనివని మేరం మోర్రిబుల్ నొక్కి వక్కానిస్తున్నారు. చిస్చెరీ పడిపోవడాన్ని చూసి గయపడిన ఎల్ఫాబా మేరం మోర్రిబుల్ను తన మాయను తొలగించమని వేడుకుంటుంది. ఎల్ఫాబా ఆ వార్త విని దిగ్భ్రాంతి చెందుతుంది, కాని కారిడార్లోకి అడుగు పెట్టగానే రెక్కలున్న కోతి సైనికులు వికారంగా ఎగరడానికి ప్రయత్నిస్తూ కనిపించారు. ఎల్ఫాబా తన చర్యలకు గయపడినా మడాం మోర్రిబుల్ సంతోషించినట్లుంది, ఎందుకంటే ఎగిరే కోతులు సమర్థవంతమైన గూఢచారులుగా పనిచేస్తాయని ఆమె పేర్కొంది. దిగ్భ్రాంతి చెందిన ఎల్ఫాబా వెళ్లిపోవడానికి తిరుగుతుంది మరియు విజార్డ్ వెంటనే మేరం మోర్రిబుల్ కోతులు రాజ్యమంతటా అసాధారణ జంతు ప్రవర్తనను గుర్తించడంలో సహాయపడే స్కోత్లుగా పనిచేస్తాయని తెలియజేయడానికి ఉద్దేశించారని వివరిస్తారు. ఎల్ఫాబా మొదట్లో వారి ఉద్దేశాలను గ్రహించడంలో విఫలమవుతుంది, కాని తర్వాత జంతువుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను విజార్డ్ సృష్టించారని ఆమె తెలుసుకుంటుంది. ఒక ఉమ్మడి శత్రువుపై ప్రజలను ఏకం చేయడం ప్రశాంతతను కాపాడటానికి నిరూపితమైన పద్ధతి అని విజార్డ్ అభిప్రాయపడ్డారు. అయితే మేరం మోర్రిబుల్ వారి పథకం చివరికి ఎల్ఫాబాకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మిగిలినవారు గూఢచారులు ఎందుకు కాలేదని ఆరా తీస్తూ ఆమె గ్రిమ్మరీని విజార్డ్కు అందజేసింది, దానిని చదవమని కోరింది. అయితే అతనికి అలా చేసే సామర్థ్యం లేదు. ఇది ఎల్ఫాబాకు అతని నిస్సహాయతను మరియు ఓజ్ పోరులపై అతను చేసిన మోసాన్ని వెల్లడిస్తుంది. గాయపడినప్పటికీ మేరం మోర్రిబుల్ తన భవిష్యత్తు గురించి ఆలోచించమని ఆమెను ప్రోత్సహిస్తుంది. గలిందా ఎల్ఫాబా తమ మాట వినాలని కోరుతోంది మరియు విజార్డ్ వారందరూ సామరస్యంగా ఎమరాల్డ్ సిటీలో నివసించగల భవిష్యత్తును ఊహించుకుంటున్నారు. గలిందా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎల్ఫాబా ప్రజలను మరింత తప్పుదోవ పట్టించేందుకు మరియు జంతువులను బాధించేందుకు సహకరించడానికి నిరాకరించింది. గలిందా తన భవిష్యత్తును కాపాడుకోవాలనుకుంటే మేరం మోర్రిబుల్ కోత నుండి బయటకు వస్తూ ప్రకటిస్తుంది. ఆమె ఎల్ఫాబాని తిరిగి తీసుకురావాలి. ఎల్ఫాబాని కనుగొనాలని ఆశిస్తూ గలిందా తొందరగా వెళ్లిపోతుంది. అయితే మేరం మోర్రిబుల్ తమ కుటుంబాలతో మనీ కలవాలని అనుకుంటే ఎగిరే కోతులు ఆమె నగరం నుండి తప్పించుకోకుండా ఆపమని చెబుతుంది. మాంత్రికుడు తన సిబ్బందిని నగరంలో దాక్కున్న ఒక పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించమని ఆదేశిస్తారు. చివరికి కోతులు ఎల్ఫాబాని కనుగొంటాయి. అయినప్పటికీ ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే గలిందా వచ్చి విజార్డ్ యొక్క డిమాండ్లను నెరవేర్చడానికి ఆమె తిరిగి రావాలని పట్టుబడుతుంది. ఎల్ఫాబా ఆమె సలహాను పట్టించుకోనందున ఆమె పారిపోయి ఒక మేడిగాలి బెలూన్ ఎక్కుతుంది. గలిందా అనుసరిస్తుంది, కాని గదిలోకి ప్రవేశిస్తున్న గార్డులు ఎల్ఫాబా బెలూన్ను కోత నుండి తొందరగా తరలించేలా చేస్తారు. అక్కడ అది చివరికి దెబ్బతింటుంది. తప్పించుకున్న తర్వాత సురక్షితంగా మరియు క్షేమంగా ఉన్న గలిందా ఎల్ఫాబాను తమను తాము నియంత్రించుకుని ప్రక్క గదిలో ఉన్న మేరం మోర్రిబుల్ మరియు విజార్డ్ మాటలను వినమని ప్రోత్సహిస్తుంది. ఎల్ఫాబా తాను ఎప్పటికీ అందులో పాల్గొననని ప్రకటిస్తుంది. గలిందా వారితో చేతులు కలపడంలో ఆశ్చర్యం లేదని, ఆమె అత్యాశతోనే అలా చేస్తుందని చెబుతుంది.
గాలిండా ఖండిస్తున్నప్పటికీ ఎల్ఫాబా యొక్క దుష్టత్వం గురించి అందరినీ హెచ్చరిస్తూ మేరం మొర్రిబుల్ నగరం మొత్తం ప్రకటన చేయడంతో వారి వాదనకు అంతరాయం ఏర్పడింది. ఎల్ఫాబాను దుష్టమా అని ప్రకటిస్తూ మారం మోరిబల్ ప్రకటనను ముగించడంతో ఆమె నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్ఫాబా యొక్క పచ్చని రంగు ఆమె పాపగరితమైన ఆత్మను ప్రతిబింబిస్తుందని మరియు కోతుల వైకల్యానికి కూడా ఆమెనే కారణమని ఆమె ఆరోపిస్తుంది. గలిందా అప్పుడు ఆమె చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి తిరిగి వెళ్లమని సూచిస్తుంది. ఇంకా ఇతరుల అంచనాలకు కట్టుబడి ఉండటం పట్ల ఆమె విసుగు చెంది తన సొంత విచక్షణపై ఆధారపడాలని కోరుకుంటుంది. ఆమె ఎల్ఫాబా ఇప్పటికీ విజార్డ్తో ప్రతిదీ కలిగి ఉండగలదని పేర్కొంది, కానీ ఆసక్తి చూపలేదు. గమనం శిఖరాన్ని చేరుకున్న ఆమె కావలి వాళ్లు ఇంకా వెతుకుతూనే ఉన్నారని గ్రహించింది. అందువల్ల ఆమె గ్రిమోయిర్ని తీసుకుని రెక్కలు మొలకెత్తాలని ఆశిస్తూ ఒక మంత్రం వేసింది. ఒక చీపురు కర్ర ఒక్కసారిగా ఎల్ఫాబా వైపు దూసుకు వస్తుంది. ఆమె ఆశ్చర్యపోయినట్లు కనిపిస్తుంది. గాలిండా అప్పుడు ఆమె శక్తిని ఎక్కువగా అంచనా వేస్తున్నావేమో అని హెచ్చరిస్తుంది. ఎల్ఫాబా దానిని తన గుప్పిట్లో ఉంచుకున్న తర్వాత ఆమె గలిండాని తనతో చేరమని కోరుతుంది. వారు ఒక జట్టుగా గొప్ప విషయాలు సాధించగలరని సూచిస్తుంది. ఎల్ఫాబా వణుకుతూ ఉండటం చూసి గలిండా వెంటనే ఒక నల్లటి శాలువాను ఆమె చుట్టూ కప్పింది. తర్వాత ఎల్ఫాబా ఎమెరాన్ సిటీ నుండి పారిపోయే తన నిర్ణయంలో సంతోషంగా ఉంటుందని గలిండా ఆశిస్తున్నట్లు తెలియజేస్తుంది. ఎల్ఫాబా ఈ గావాన్ని ప్రతిధ్వనిస్తుంది మరియు సైనికులు గదిలోకి దూసుకొస్తుండగా వారు కలిసి పారిపోతారు. బంధించబడకుండా తప్పించుకోవడానికి ఆమె కిటికీ నుండి దూకి నేల వైపుకు వేగంగా పడిపోతుంది. విచారకరంగా గార్దులు గలిండాను పట్టుకుంటారు మరియు ఎల్ఫాబా ఆమెను విడుదల చేయమని వారిని వేరుకున్నప్పటికీ వారు ఆమెను పట్టించుకోరు. ఆమెను చిన్ననాటి బాధల అల ముంచెత్తుతుంది మరియు అద్దంలో తన చిన్నపతి రూపం కనిపిస్తున్నట్లు ఊహించుకుంటుంది. ఆమె అద్దం కోసం చేయి చాచినప్పుడు ఊహించని విధంగా చీపురు కర్ర పనిచేసి గలిండాని రక్షించడానికి ఎల్ఫాబా కోతకు తిరిగే ఎగిరి వెళ్తుంది. గుర్రపు రక్షకులు ఆమెను బంధించినప్పటికీ కోతులు దాడి చేయడానికి కొద్ది క్షణాల ముందే ఆమె తప్పించుకుంటుంది. నెస్సారోజ్ సందర్శిస్తున్న సమయంలోనే మేరం మోరిబుల్ ప్రకటన వినగానే థ్రోప్ గుండెపోతుతో కుప్పకూలిపోతాడు. ఇంతలో మోరిబుల్ గాలిండాని విడుదల చేయమని గార్డులకు ఆజ్ఞాపిస్తుంది. వారు విడుదల చేస్తుండగా ఆమెను ఆలింగనం చేసుకుంటుంది. ఫెయ్యరో గుర్రంపై పాక్యశాల నుండి బయలుదేరారు. కొద్ది క్షణాల తర్వాత ఎల్ఫాబా ఆకాశంలో మళ్లీ కనిపిస్తుంది. ఓజ్ అంతటా తన అజేయతను ప్రకటిస్తుంది. మాట్లాడుతూనే ఆమె నగరాన్ని చీకటిలోకి నెత్తివేస్తుంది మరియు విజార్డ్ స్పష్టంగా తెల్లగరిపోతారు. ఎల్ఫాబా యొక్క పూర్వ కథ ఆమెను అందరూ గావించేంత విలన్ కాదని తెలుపుతుంది. మేరం మోరిబుల్ మరియు ఓజ్ యొక్క విజార్డ్ ఈ కథలో వ్యతిరేకులు. వారు ఓజ్లోని జంతువులను దుర్వినియోగం చేయడానికి ఎల్ఫాబా సహాయం కోరుతున్నారు. ఎల్ఫాబా కట్టుబడి ఉండటానికి నిరాకరించింది కాబట్టి ఆమె గ్రిమ్మరీని దొంగిలించి రాజ్యాన్ని విరిచి పారిపోయింది. ఓజ్ను ఎల్ఫాబా తిరస్కరించడం సరైనదని మీరు నమ్ముతున్నారా? గాలిండా మంచి స్నేహితురాలుగా ఉండటం కంటే మ్యారం మోరిబుల్ను ఆకట్టుకోవాలనే కోరికతోనే ఎక్కువగా ప్రేరణ పొందిందని మీరు అనుకుంటున్నారా?